ఆదినారాయణ సార్ కూడా ఆదినారాయణ జాయిన్ సార్ అయ్యారు. గుడ్ ఇప్పుడే ఈవినింగ్ జాయిన్ సార్. అయినాడు, ఆయనకి అవకాశం ఇద్దాం ముందుగా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, ఆది ఆరోగ్యం బాగుందా? చంద్ర, Hmm. ఫైన్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బాగానే ఉన్నాను. ఓకే, గుడ్ ఈవినింగ్ నాన్న పిల్లలందరికీ. మీ సందేశం వినిపించండి అందరికి. హ్యాపీ ఫాదర్స్ డే సార్. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఇట్స్ ఏ గుడ్ థింగ్ రియల్లీ. మనకు నవోదయలో లోకో పేరెంట్, అదేంటి హౌస్ మాస్టర్ కమ్ లోకో ఫాదర్, సో ఇలాంటివన్నీ సినోనిమ్స్ అన్నమాట. అయితే ఒకసారి రికాల్ చేసుకుంటే జస్ట్ వెదర్ వీ హ్యావ్ కమిటెడ్ టు ద టాస్క్ ఆర్ నాట్ అని, ఈరోజు చాలా స్టేజ్ అనిపిస్తారంట కొన్ని ఎక్స్పీరియన్సెస్ మన పిల్లలతోటి. సో మేము ఒక విధంగా చెప్పాలి అంటారా, మా పిల్లల ఫీడ్బ్యాక్ తీసుకుంటే, డాడీ మీరు ఎక్కువ మీ పిల్లలకే పేరెంట్స్ గా ఉన్నారు మాకంటే కూడా ఎందుకు అర్థమాట అన్నావు అంటే, వాళ్ళు చదువుతున్నారా లేదా, లేకపోతే వాళ్ళు తిన్నారా లేదా, లేకపోతే వాళ్ళ డిసిప్లిన్ ఎలా ఉంటుంది, ఇదే చూసుకున్నారు. కానీ ఇంట్లో మేమేం తిన్నాము, మేమేం చదువుతున్నాము, అసలు మేము డిసిప్లిన్ ఉన్నాం అనేది ఎప్పుడు పట్టించుకునేవారు కాదు. అంటే ఒకటే చెప్పేవాళ్ళం, అరే మేము వాళ్ళు చక్కగా చూసుకుంటే మీరు ఆటోమేటిక్ గా బాగుంటారనే ఒక నమ్మకం మాకు ఉంటుందిరా. కాబట్టి సో ఐ షుడ్ బి ఏ గుడ్ ఫాదర్ టు మై చిల్డ్రన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై చిల్డ్రన్ ఇన్ ద సెన్స్ మై నవోదయ చిల్డ్రన్. ఆబ్వియస్లీ నేను అదే ట్రేట్స్ ఉంటాయి కాబట్టి మీతో కూడా అలానే ఉంటాను. అంటే ఇప్పుడు ఒక్కోసారి ఏమంటారంటే వాళ్ళు, అవును డాడీ మనం వీ హ్యాడ్ మెనీ మెమరీస్ అంటాడు. అంటే సర్కస్టిక్ గా ఏంటంటే, ఎప్పుడన్నా మనం ఒక చిన్న పిక్నిక్ లాంటిది వెళ్ళాలని నవోదయాలు మేము నవ్వుకునే వాళ్ళం, అక్క నేను, అరే డాడీ గోవా తీసుకెళ్తున్నాడండి. గోవా మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా అంటే, గోవా అంటే గోగినేని మరిపాలెం అని మా బాబాయ్ల ఊరు ఉండేది. ఎప్పుడన్నా అలా వెళ్ళాము పక్కనే. అదే మాకు గోవా, గోగినేని మరిపాలెం కానీ గోవా. సో మీరు తీసుకెళ్ళారు డాడీ అంటారు సర్కాస్టిక్. ఇప్పటికే ఏడిపిస్తాడు నన్ను. సరే, మళ్ళా మా పాప అంటది, ఊటీకి కూడా తీసుకెళ్ళాట డాడీ నీకు తెలీదా అంటది. ఏంటి ఊటీ ఎక్కడరా, ఎప్పుడు వెళ్ళావరా అంటే, ఊటీ అంటే పక్కనే పెద్దమ్మ వాళ్ళ ఊరు ఉంది కదా ఉలిచి అని, ఉలిచిలో ఊని తీసుకొని ఊటీ అనమాట. సో ఈ రోజు కూడా నన్ను వాళ్ళు ఆట పట్టిస్తారు. వాస్తవం చెప్పాలంటే అలాంటి ఎక్స్పీరియన్సెస్. నిజమే సార్. మీరు టీచర్స్ గా మీ పిల్లల కంటే స్కూల్లో పిల్లలకే ఎక్కువ అటాచ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెన్స్, కేరింగ్ అనేది ఉండేది అని ఇంకోటి కూడా చెప్తారు. మీరు బొమ్మరి ఫాదర్ డాడీ, మీరు అందరూ ఓవర్ కన్సర్న్ చేసి మమ్మల్ని అలాగా. అంటే ఇవన్నీ వాస్తవాలేరా, కానీ మా నవోదయ సిస్టమ్ మమ్మల్ని అలా తయారు చేసింది. మా సమస్య కాదు అది. ఆ సిస్టమ్ డిజైన్ చేసిన ఆ గ్రేట్ పర్సన్ ఎవరో కానీ బరేలి అనిపిస్తుంది ఒకసారి. ఇప్పటికి కూడా మళ్ళీ మన పిల్లలు ఎవరైనా చేస్తే సరే, మేము టీచింగ్ ఇవన్నీ దట్స్ డిఫరెంట్ థింగ్. బీయింగ్ ఏ టీచర్ ఐ హ్యావ్ టు టీచ్, ఎవ్రీబడి క్యాన్ డూ ఇట్. బట్ అదర్ దాన్ దట్ వాట్ వీ హ్యావ్ డన్ అనేది, వాట్ వీ హ్యాడ్ మెమరీస్ అనేది చేస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ పలానా రోజు మేము ఈరోజు ఏం దొరకం అనుకునేవారు, కరెక్ట్గా మీరే వచ్చి పట్టుకునేవారు సార్. అట్లా మేము చేసిన డిటెక్టివ్ పనులన్నీ ఒక్కొక్కటి రికాల్ చేసుకుంటూ ఉంటారు. అరే మరి ఆ రోజు మీకు బాధ తిట్టుకుని ఉంటారు అంటే, నో సార్ ఆ క్షణంలో ఏమైనా బాధపడ్డాయేమో కానీ లైఫ్ లాంగ్ స్వీట్ మెమరీస్ అవే సార్ మాకు. ప్రతి క్షణం మీరు ఏదైనా ఏదో పని చేస్తుంటే ఏదో పట్టుకునేవారు అని. నాకు ఆల్రెడీ దే హ్యావ్ గివెన్ మీ నేమ్ జేమ్స్ బాండ్ అట, నాకు తెలియదు. ఒకసారి గుంటూరులో ఒకసారి నేను మొబైల్స్ పట్టుకున్నాను. ఎస్పెషలీ మొబైల్ మెనేస్ బాగుంది మన నవోదయ పిల్లల్లో. మొబైల్స్ నేను కొన్ని టెక్నిక్స్ వాడి పట్టుకునేవాళ్ళు. అయితే సరే అది పట్టుకుంటే ఆ మొబైల్ని జస్ట్ నాకు పనిచేస్తున్నా లేదా నా నంబర్కి కాల్ చేసుకుంటే బాండ్ అని వస్తుంది. బాండ్ ఏంట్రా అంటే అది చెప్పట్లేదు, ఇలా అంటున్నాడు 12th క్లాస్. బాండ్ అదే సార్, ఏదో ఫస్ట్ బ్లఫ్ చేయడానికి ప్రయత్నించాడు. ఏంట్రా బాండ్ అని ఫీడ్ చేసుకున్నారంటే,
సార్ ఏమో సార్ అన్నోళ్ళు చెప్పారు మీ పేరు బాగుంది, ఈ అన్నోళ్ళు చెప్పారా, నేనేం అన్నోళ్ళు చెప్పురా అంటే క్యూరియస్ గా ఉంది, జస్ట్ ఐ వాంట్ టు నో అంటే అదే సార్ ఏదో జేమ్స్ బాండ్ అంట సార్ అన్న. ఓహో ఎందుకు ఆ పేరు ఎందుకు పెట్టారంటే ఏమో సార్ మీరు గుంటూరు స్కూల్ రావడం అంటే ఫస్ట్ టైం ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక 4 days లోనే హాస్టల్స్ మీద అటాక్ చేశారు, టీచర్స్ మొత్తం వచ్చేసారు గుంపుగా. ఆ రోజు అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే దొరికిపోయినాయి, అందరిని పట్టుకున్నారు. ఎవర్రా బాబు ఈ ప్లానింగ్ చేసిందంటే కొత్తగా వచ్చిన బ్యాల్ సార్ అంటారు. సో అట్లా మాకు ఒక ఇలాంటివి మళ్ళీ మెమరీస్ సార్ మాకు. సో ఆ విధంగా చెప్పాలంటే మాకు బొమ్మరిల్ ఫాదర్ లాగా అనిపించేవారు. వాళ్ళు చెప్తారు, లేదన్న బొమ్మరిల్ ఫాదర్ లో అక్కడ మా ప్రేమ కూడా ఉంటుందా మీరు అయితే, కాకపోతే ఆ ప్రేమ కొంచెం ఎక్కువ పౌర్లు ఉంటుందేమో అంతే, నిజమే సార్. బట్ యాక్చువల్లీ దాని వల్ల ఈరోజు మేము కొద్ది గొప్ప మేము లైఫ్ లో నేర్చుకున్నాం. మా పిల్లల్ని కూడా అలానే ఉండడానికి ప్రయత్నిస్తున్నామంటే మీ పిల్లలతో అలా ఉండగలరా బాబు? ఇంట్లో పిల్లలు వేరు, స్టూడెంట్ వేరు. బికాస్ స్టూడెంట్ కి అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కాబట్టి మేము చూసుకోవాలి అన్న, అక్కడ అకాడమిక్స్ చూసుకోవాలి, డిసిప్లిన్ పార్ట్ చూసుకోవాలి, అలా హెల్త్ చూసుకోవాలి. కాబట్టి మేము మల్టీ రోల్స్ ప్లే చేయాలి. బట్ ఇక్కడ మీకు ఫాదర్ గానే మీరు రోల్ ప్లే చేయాలని చెప్తా ఉంటే